ఇది ఓఆర్ఎస్ టేస్ట్ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉండదు. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుంటే అచ్చు ఓఆర్ఎస్ మించిన టేస్ట్ ఉంటుంది, ఎనర్జీ కూడా అంత బాగుంటుంది. బయట ఓఆర్ఎస్ అని తాగుతూ ఉంటాము, ఇది న్యాచురల్. ఇది న్యాచురల్గా ఓఆర్ఎస్ నిమ్మ అదే టేస్ట్ ఉంటుందంట, కాబట్టి దాన్ని ఓఆర్ఎస్ నిమ్మ అని పేరు పెట్టేసాం. ఓకే, సో బయట ఓఆర్ఎస్ అంటే ప్యాక్స్ ఇస్తారు, అదేది ఇంత తీయగా ఉంటుంది. దిస్ ఇస్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని రాస్తుంది, అవి అసలే తాగద్దు. సో అవి ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి ల్యాబ్లలో వాటిలో ఇట్లా రెడీ చేసినాయి కానీ, బట్ ఇది మాత్రం న్యాచురల్. సో ఎట్లా కట్ చేసి హాఫ్ పిండుకొని ఇంకా కొంచెం చిటికుడు సాల్ట్ వేసుకుంటే సేమ్ ఓఆర్ఎస్ అన్నమాట. ఇంకా స్వీట్ కూడా సరిపడగా ఉంటుంది, అంటే మనం వేసుకో అక్కర్లేదు. ఎక్కువ పులుపు కాదు, ఎక్కువ స్వీట్ కాదు, కరెక్ట్గా లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఓఆర్ఎస్ లాగా ఉంటుంది. బాడీ హెల్త్లో ఎండాకాలం డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి తాగితే మంచిది అనమాట. సో ఎన్ని రోజులు ఇది పెట్టి? 5 years అయింది. 5 years. గింజ నుంచి పెంచానండి ఇది. గింజ? ఓకే. అయితే నాకు ఒకళ్ళు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. అయితే నేను గింజల నుంచి నాకు ఆ టేస్ట్ నచ్చి వేసి పెంచితే ఇది ఇప్పటికి 6 years అయిందండి ఇది. ఓకే, సో మంచిగా కాపిస్తుంది, చాలా ఉంది దీనికి. సో ఏంటి దీన్ని గింజ నుంచి ప్రాపగేట్ చేశారు. సో మరి దీనికి దీనికి ఇంత బాగా ఈల్డ్ రావడానికి ఏం పోషకాలు ఇస్తారు? ఘనజీవామృతము, జీవామృతము, ఇంకా వంటింటి వేస్ట్ కూడా నేను కంపోస్ట్ కింద చేసేస్తాను. ఓకే ఓకే. ఇక దానికి ఎప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్ వేస్తూ ఉంటాను. బియ్యం కడిగిన వాటర్. సో ఈ రెండు ఉంటే పర్ఫెక్ట్గా సూపర్. గింజల్ని ఎక్కువగా నేను గ్రైండర్ చేసి ఆ పొడి వేసినప్పుడు బాగా హీలింగ్. ఆముదం గింజలు ఉంటాయి కదా, ఆముదం గింజలు. ఓకే, అవి పొడి వచ్చేసి వేసినప్పుడు నిమ్మ మొక్కలకి బాగా పోతొస్తుంది. సో అయ్యే వేసేదాన్ని ఎక్కువగా. ఓకే, ఆముదం గింజల్ని పొడి చేసి ఎండబెట్టిన పచ్చి అయినా ఎండబెట్టిన అయినా సరే, మనం ఇప్పుడు మా పక్కన ఉండేవి అవి కోసుకొచ్చి ఇంకా అవి పొడి చేసి వేసేదాన్ని. సో అంటే అన్నిటికీ ఒక గుప్పుడు వేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఆముదం గింజలు ఫస్ట్ టైం మనం వింటున్నాం. ఆముదం గింజలు పొడిలాగా చేసుకుని ఒక గుప్పెడు మొక్కలకి వేస్తే, అంటే అవి ఎట్లా అంటే వాటికి పోషకాలలాగా పనిచేస్తాయి. ఇది ఫ్రూటింగ్ రావడానికి, పూత రావడానికి, ఈ చెట్టుని నాణ్యంగా ఉంచుతాను కూడా పనిచేస్తుందని నేను మామూలుగా గూగుల్లో అట్లా చదివే నేను చేశాను. సో మా కోసం ఒకటి తెంపుతారా? ఓకేనండి. ఓకే, సో సూపర్ నిమ్మ, ఓఆర్ఎస్ నిమ్మ అనమాట. సో దీన్ని కట్ చేసి కదా. ఓకే, సో ఏంటంటే అసలు ఇది మీకు ఎవరైనా ఇచ్చారా లేకుంటే ఏంటి? ప్రసాద్ రెడ్డి గారని ఆయన ఒక మొక్క వేసుకున్నారండి, వాళ్ళ బ్రదర్ పంపించారని. అయితే ఆయన మాకు కొన్ని కాయలు ఇచ్చారు. అప్పుడు ఆ కాయలు గింజలు ఆ టేస్ట్ మాకు నచ్చి ఇక నేను గింజల ద్వారా పెంచానండి. పెంచాక నాకు ఇది మా పిల్లలకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పట్టేస్తున్నాము, ఇది న్యాచురల్ కదా, ఇది పట్టుకుంటే బాగుంటుందని దీని వైపు చూసినప్పుడు ఇది 6 years కానీ మంచి ఫలాలు ఇచ్చింది. దాన్ని చెప్తూ ఉండేవారా రావాలను మంచిగా రావాలి? రోజు దీంతో మాట్లాడుతూ ఉండదానండి, నేను ఇన్ని రోజుల నుంచి పెంచుతున్నాను, నాకు తొందరగా పువ్వులు కాయలు కావాలి అని అన్ని చెట్లతోటి మాట్లాడతానండి రోజు. రియాక్ట్ అవుతాయి అంతే. సో ఇలాంటి కొద్దిగా ఎక్కువ రసం వస్తుంది అంటారు కదా, అందుకే అంటున్నా. సరే కట్ చేసి చూద్దామా? ఓకే, ఇది బట్ చాలా జ్యూసీ కూడా. సూపర్. ప్రస్తుతానికైతే ఇప్పుడు నాకు ఇచ్చిన గింజలు ఎక్కువ రావట్లేదండి, ఒక్కొక్క కాయకి వస్తే ఒక్కొక్క కాయ. సూపర్. సో మనం యాక్చువల్గా నిమ్మ అంటే నార్మల్ వైట్కి వస్తుంది కదా, చూసావు. ఇది పైన గ్రీన్ ఉన్నా కానీ లోపల మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇది ఓఆర్ఎస్ నిమ్మ. డైరెక్ట్గా ఇలా పిండితో తాగచ్చు కదండి, వేసుకోండి. అసలు చూడండి, పులుపు ఉంటుంది అసలు. కానీ మీరు చెప్పారు కదా మీ మనవడు బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, నా కోసం రెడీ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు పక్కన. నేను టేస్ట్ చేస్తాను. మరీ పులుపు కాదు అట్లని చెప్పేసి, ఇది కరెక్ట్గా ఉంది, అంటే ఎక్కువ పులుపు లేకుండా. అబ్బా సూపర్. ఎక్కువ ఇట్లా నిమ్మకాయ తిన్నప్పుడు ఆడియన్స్ కూడా ఇది అనిపిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉందమ్మా మీరు అన్నట్టుగానే. ఓఆర్ఎస్లో ఓఆర్ఎస్ డైరెక్ట్ అన్ని కలిపి ఉంటాయి, దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ కలిపితే కనుక పర్ఫెక్ట్ అదే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది, సూపర్ అమ్మ.